ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతోంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మన ప్యానెల్ కు సి కళ్యాణ్, చెదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ మద్దతిస్తున్నారు. ఇక ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు మద్దతు తెలుపుతున్నారు. ప్రొడ్యూసర్ యూనియన్ నుంచి 1073 ఓట్లు, డిస్ట్రిబ్యూటర్ టీం నుంచి 631 ఓట్లున్నాయి. ఇక ఎగ్జిక్యూటివ్స్ కు మొత్తం 916 ఓట్లున్నాయి. 4 యూనియన్లకు కలిపి మొత్తం 3355 ఓట్లున్నాయి. మనం ఉదయం కూడా చూసాం, ఏదైతే పోలింగ్ స్టార్ట్ అయిందో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఏ విధంగా నడుస్తుంది అనేది. దాదాపుగా 2 గంటలు పూర్తయింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటని తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా. ప్రవీణ్, అట ఇదే పోలింగ్ స్టార్ట్ అయింది. ఉదయం 8 గంటల నుండి ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. 2 గంటలు కావస్తుంది. కాస్త ఇప్పుడిప్పుడు పబ్లిక్ రావడం స్టార్ట్ చేశారు. ఇప్పుడిప్పుడు అయితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు కానీ అయితే మొత్తం రోజుగా కూడా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి కౌంటింగ్ కూడా ప్రారంభం కానుంటుందో తెలుస్తుంది. అయితే మెయిన్ గా చూసుకుంటే మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్యనే తీవ్రంగా పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మన ప్యానెల్ కు చెందినటువంటి శ్రీ కళ్యాణ్, చంద్రవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ మద్దతు ఇస్తుండగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజులు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య జరిగేటటువంటి పోరులో ఎవరు నెగ్గుతారో చూడాల్సింది అయితే ఉంది. చిన్న నిర్మాతల పంతం నెగ్గుతుందా లేదంటే పెద్ద నిర్మాతల పెత్తనం మళ్ళీ కొనసాగుతుందా అయితే వేచి చూడాలి. ఈ ఎన్నికల్లో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో మెన్లు అయితే ఈ విధంగా 4 యూనియన్లకు సంబంధించిన వాళ్ళు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. అయితే ప్రొడ్యూసర్ యూనిట్ నుంచి మొత్తం త్వరగా కూడా 1073 ఓట్లు ఉన్నాయి. ఇందులో 12 మంది ఒక టీం ఉంటుంది. ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి ఒక టీం ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ నుండి కూడా 631 ఓట్లు ఉన్నాయి. ఇందులో కూడా ఒక 12 మంది టీం ఉంటుంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ నుంచి కూడా 916 ఉన్నాయి. దాంట్లో 16 మంది ఉంటారు. 2 టీంలలో 12 మంది ఉంటారు. దీంట్లో మాత్రం 16 ఉంటారు. కాకపోతే ఇదే మెయిన్ గా అధ్యక్షుని ఎన్నుకోవడానికి ఎగ్జిక్యూటివ్ టీమే మెయిన్ గా పాత్ర పోషిస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే యూనియన్ల నుండి మొత్తం 105 మంది ఉంటారు. యూనియన్ల నుండి అయితే 105 మంది ప్రధానంగా 4గురికి అధికారం ఉంటుంది. దాంట్లో నుంచి ప్రతి యూనియన్ నుండి ఒక చైర్మన్ కూడా ఉంటారు వీళ్ళకు. అయితే 4 యూనిట్లను మొత్తం 48 మంది ఓట్లతో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఎంపిక, సెక్రటరీ ఎంపిక జరుగుతుంది. లాస్ట్ టైం డిస్ట్రిబ్యూటర్ నుండి భరత్ భూషణ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈసారి ఎగ్జిక్యూటివ్ నుండి అధ్యక్షుడిగా సురేష్ బాబు పోటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 యూనిట్లను కలిపి మొత్తం 3355 ఓట్లు ఉన్నాయి. ఇందులో అందరి సభ్యులు ఓటు హక్కు వినియోగించకపోవచ్చు. సుమారుగా 1500 నుంచి 2000 వరకు ఓటు నమోదు కావచ్చు అంటూ కూడా చెప్తున్నారు. అయితే 4 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటు ఈ రోజు సాయంత్రం వరకు ఫలితాలు కూడా వెల్లడిస్తారు. ప్రస్తుత ఛాంబర్ కార్యవర్గ పదవీ కాలం అయితే జూన్ లోనే ముగిసిన పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య పోటీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థాంక్స్ ఫర్ ద